చాలా మంది కొన్ని పాయింట్లు అడుగుతుంటుంటారు. చాలా మంది నేను చెప్తే ఉంటుంటాను. ఒక్క యోగం జాతకంలో చెప్పండి, అది గవర్నమెంట్ జాబ్ కోసం చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. చాలా మంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమయం లోపల ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక విషయం తెలుసుకోండి. జాబ్ ఇది అది అని కాకపోయినా మనం ఏం చేస్తే అది పర్మనెంట్ ఉండాలి అది ఆలోచించండి. మీరు జాబ్ ఏదైనా చేయండి. అది పర్మనెంట్ ఉండాలి. ఇప్పుడు చేసినా కూడా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసినా కూడా మీ దగ్గర అంత కేపబిలిటీ ఉండాలి. దానికి కావాల్సింది ఒక పరిహారం చెప్తాను తెలుసుకోండి. యోగాలు చాలా ఉన్నాయి. యోగాలు చెప్పడానికి ఏం తప్పు లేదు. కానీ దానికి కావాల్సిన ఒక శక్తి తెలుసుకోండి. సూర్యుడు. సూర్యుడు కనుక జాతకంలో బలంగా ఉన్నట్లయితే గవర్నమెంట్ జాబ్ కాదు. గవర్నమెంట్ జాబ్ కన్నా పెద్ద జాబ్ మీరు పొందగలుగుతారు. ఎక్కువ డబ్బు గవర్నమెంట్ జాబ్ కోసం మామూలుగా ఎందుకు అందరు వెతుకుతుంటారంటే డబ్బు ఎక్కువ వచ్చుద్ది, ఫిక్స్ శాలరీ ఉంటుందని. కానీ శాలరీతో పాటు పేరు కూడా కావాలి కదండి. శాలరీతో పాటు పబ్లిసిటీ కూడా కావాలి.